విజయనగరం జిల్లా దేవాడ మ్యాంగనీస్ గనిలో రెవెన్యూ మైనింగ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఓబ్లేష్ అడిగి తెలుసుకున్నాం. ఓబ్లేష్, మ్యాంగనీస్ గనిలో తనిఖీల వివరాలు ఏంటి? విజయనగరం జిల్లా గరివిడి మండలము దేవాడ మైనింగ్ బ్లాక్ లో జరుగుతున్నటువంటి మహాలక్ష్మి మినరల్స్ సంస్థ చేపట్టిన మాంగనీస్ తవ్వకాలపై ఒక ఫిర్యాదు మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారణకు అధికారులను ఆదేశించారు. అయితే 2021లో అనుమతులు రాక 23 జనవరి నుంచి తవ్వకాలు చేపట్టిన ఈ మాంగనీస్ తవ్వకాల పలు అక్రమాలు చోటు చేస్తున్నాయని చెప్పేసి తక్కువ అంటే అనుమతుల మేరకే కాకుండా అధిక శాతం మాంగనీస్ తవ్వకాలు జరుపుతున్నారని, తవ్విన తవ్వకాల మేరకు కూడా రాయల్టీ అంటే ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ చెల్లించట్లేదని, పర్యావరణ అనుమతులతో పాటు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గ్రామాలకు చెందినటువంటి వారికి కూడా తగిన సదుపాయాలు కల్పించడం, తర్వాత ప్రజాభిప్రాయ సేకరణలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదనే అంశాలపై స్థానికంగా చెందినటువంటి కొందరు నాయకులు కావచ్చు, స్థానికులు కావచ్చు పవన్ కళ్యాణ్ కు నేరుగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకు పవన్ కళ్యాణ్ కార్యాలయం ఒక మైనింగ్ తర్వాత రెవెన్యూ అధికారులను ఆదేశించి మైనింగ్ అంటే మహాలక్ష్మి మినరల్స్ పేరిట దేవాడ బ్లాక్ లో జరుగుతున్నటువంటి దాదాపు 81.2 ఎకరాలు జరుగుతున్నటువంటి మైనింగ్ విషయాల మీద జరుగుతున్న లోపాలు కావచ్చు, లేదా రాయల్టీ సంబంధించి కావచ్చు, లేదా గతంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో ఈ మైనింగ్ అనుమతులు పొందడం జరిగింది. ఈ అనుమతుల విషయంలో ఎలాంటి నిబంధనలు పాటించారు, నిబంధనలను అతిక్రమించి అనుమతులు పొందారా ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా కూలంకుషంగా చర్చించి కార్యాలయానికి నివేదించాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి 12 రోజు ఆదేశాలు రావడం జరిగింది. ఈ ఆదేశాల మేరకు విజయనగరం చెందినటువంటి మైనింగ్ అధికారులతో పాటు అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా ఈరోజు సంయుక్తంగా మాంగనీస్ తవ్వకాలు జరిగిన ప్రాంతంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. మైనింగ్ శాఖ నుంచి ఆర్ఓ అంటే రెవెన్యూ అధికారి రాంబాబు, అదేవిధంగా రెవెన్యూ శాఖ నుంచి డిప్యూటీ కలెక్టర్ మురళి ఇద్దరు కూడా సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించి క్షేత్రస్థాయిలో అంటే మాంగనీస్ తవ్వకం జరుగుతుంటే ప్రాంతంలో స్వయంగా వాహనం అక్కడ తనిఖీలు నిర్వహించి ఇలా జరుగుతున్న తీరు, తర్వాత అక్కడి నుంచి జరుగుతున్న ఎగుమతులు, తవ్వకాలు ప్రాసెస్, తర్వాత అన్ని అంశాలను కూలంకుషంగా తనిఖీ చేస్తారు. అదేవిధంగా సంబంధించి ఎవరైతే అక్కడ మైనింగ్ యాజమాన్యంతో ఆ మైనింగ్ యొక్క అనుమతులు పొందిన తీరు, తర్వాత ఇంతవరకు ఎప్పటి వరకు అనుమతులు పొందారు, ఏ మేరకు అనుమతులు పొందారు, అనుమతులు పొందిన ప్రాంతంలో ఎంత మేరకు తవ్వకాలు ఖనిజం తీసుకున్నారు, ఖనిజాన్ని ఇప్పటి వరకు ఎంత తీశారు, ఎంత అనుమతులు పొందారు, రాయల్టీ ఎంత చెల్లించారు, తర్వాత తదితర వివరాలని కూడా నమోదు చేయడం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా ఏదైతే ఉంటే పూర్తిగా అంటే ప్రస్తుతం క్షేత్రస్థాయి అంశాలను పరిశీలన జరిగింది. అయితే అదేవిధంగా ఈ అనుమతులు పొందిన విషయాలన్నీ కూడా ఆన్లైన్ లో ఉన్నటువంటి రికార్డులు పుస్తకాలను కూడా తనిఖీ చేయాల్సిన విషయాలు అవసరం ఉందని చెప్పి అంశాలన్నీ కూడా క్రోడీకరించి ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిస్తామని చెప్పేసి ఎవరైతే ఆ తనిఖీ నిర్వహించినటువంటి మైనింగ్ తర్వాత రెవెన్యూ అధికారులు చెప్పడం జరిగింది. శర్మ, ధన్యవాదాలు.